రక్తపోటు ముద్ర అంటారు. రెండు చేతులు చేయాలి రక్తపోటు ముద్రకి. మధ్య వేళ్ళు అంటే మధ్య ఉంగరం వేళ్ళు మొయ్యాలి 2 చేతులవి. అరచేతిలోని టచ్ చేయాలి లైట్గా. బొటన వేలు, చూపుడు వేళ్ళు, చిటికిన వేళ్ళు తెరిచుంటాయి. కొద్దిగా ఇలా నొక్కి పెడితే కొద్దిగా లైట్గా, అతి బలంగా నొక్కకూడదు, లైట్గా నొక్కి పెట్టాలి. మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంటే వంగకూడదు. సాధన చేయగా తిన్నగా వస్తే మొదట్లో ఇలా ఉంటాయి. ఇలాగా అరచేతులు ఆకాశం చూస్తున్నట్టు ఉండాలి. 2 చేతులు మోకాళ్ళ మీద. ఎటువంటి స్థితిలో ఉండాలంటే కుర్చీలో కూర్చొని చేసినా పర్లేదు, నేల మీద కూర్చున్నా పనిచేస్తుంది. పద్మాసనం, మీ ఇష్టం వచ్చిన ఆసనాల్లో కింద బోర్డు రకరకాల ఆసనాలు ఉంటాయి కూర్చొనేవి, వాటిలో చేయొచ్చు. ఏ విధంగా చేయలేకపోతే కుర్చీలో కూర్చోండి. నడుము తల తిన్నగా ఉండాలి, వెనక కొద్దిగా ఎత్తుగా ఉండాలి, ముందు భాగం కొద్దిగా డౌన్ ఉండాలంటే మోకాళ్ళు తొడ భాగాలు కొద్దిగా డౌన్ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఉండి అరచేతులు పైకి పెట్టి మోకాళ్ళ మీద నుంచి కళ్ళు మూసుకుంటే ఎంతసేపులో తగ్గుతుంది? 10 నిమిషాలు. పేషెంట్ దగ్గర తీసుకెళ్తున్నప్పుడు కూడా ఈ విధంగా పెడుతూ తీసుకెళ్ళచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల రక్తపోటుని కంట్రోల్ చేయగలిగే శక్తి గల, అతి శక్తి గల ముద్ర ఇది. దీన్ని రక్తపోటు ముద్ర అంటారు.